ఎండికి చెందిన ఒకళ్ళు వీళ్ళందరినీ కలుపుకొని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే ఈజీ అవుతుంది కదా. ఇన్ని పార్టీలు కలిసి వస్తుంది, బీజేపీ కలిసి వస్తుంది, మీకు కాంగ్రెస్ కలిసి వస్తుంది, డిఎండికే విజయకాంత్ పార్టీ డిఎండికే అంటే అది కలిసి వస్తుంది. సో ఇన్ని మీకు కలిసి వచ్చినప్పుడు ఇక్కడ వైసీపీ ఇన్ని కలిసి వచ్చినప్పుడు ఆ పని చేయడంలో ఇంకా ఎందుకు అలసత్వం వస్తుందో నాకైతే తెలియదు. ఇక అప్లై చేయని వాళ్ళ సంగతి ఏంటి? 164 మందిలో ఇద్దరు ముగ్గురు ఇప్పటి వరకు ఇద్దరు బాలినేని అప్పలరాజు గారి ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలలో కేవలం ఒక బెల్లాన చంద్రశేఖర్ వీళ్ళు మాత్రమే అప్లై చేశారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా మీకు అదే జడ్జిమెంట్ లో లాస్ట్ పేరా చెప్తుంటే పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి ఏ మాత్రం తేడా లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ అని ఆ పారాలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ మనకు పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి 49 లక్షల తేడా ఉందని ఒకటి చెప్తుంది నివేదిక. సరే ఆ నివేదికను పక్కన పెట్టేద్దాం. వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఫామ్ 20 అనేది ఈ రోజు వరకు వాళ్ళ వెబ్సైట్ లో పెట్టలేదు. ఈ ఫామ్ 20 అనేది ఏంటంటే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఒక్కొక్క మిషన్ మనం లెక్క పెట్టిన తర్వాత ఆ మిషన్ లో ఏ ఏ పార్టీకి ఏ ఏ ఓట్లు వచ్చినాయి అనేది మొత్తం దాంట్లో ఉంటుంది. దాన్ని ఫామ్ 17C అంటారు. ఆ ఫామ్ 17C లో వైసీపీకి ఎన్ని వచ్చినాయి, టీడీపీకి ఎన్ని వచ్చినాయి, ఇండిపెండెంట్కి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, నోటాకి ఎన్ని వచ్చినాయి, మొత్తం సీరియల్ నెంబర్ వైజ్ మొత్తం ఫీడ్ చేసుకున్న తర్వాత ఆ 17C అనే డేటా ఒక పోలింగ్ స్టేషన్ కి సంబంధించింది. ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్ల డేటా పోలింగ్ స్టేషన్ నంబర్ వైజ్ మొత్తము ఫిల్ చేసే అబ్స్ట్రాక్ట్ పేరే ఫామ్ 20C. ఈ ఫామ్ 20C ఇక్కడ వచ్చిన అందరికంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఉరితాడు లాంటిది, మెడ మీద వేయడానికి కత్తి లాంటిది. అది మీరు వెబ్సైట్ లో పెట్టాలి. ఎన్నికల కమిషన్ 10 రోజుల్లో వెబ్సైట్ లో పెట్టాలి. అది ఎందుకు పెట్టట్లేదు అంటే ఇప్పుడు పోలింగ్ రోజున బూత్ ఏజెంట్ ఉంటాడు కదా, అన్ని పార్టీలకు చెందిన బూత్ ఏజెంట్లు, ఇండిపెండెంట్ కు సంబంధించిన బూత్ ఏజెంట్లు అందరూ ఎవరో ఓటు వస్తున్నారో ఆ పేరు టిక్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది, వాళ్ళ పేరు టిక్ చేసుకుంటారు. అట్లా ఎంతమంది ఓటు పోలైనా వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటాపురం అనే గ్రామంలో 1000 ఓట్లు ఉన్నాయి. 1000 ఓట్లు ఉంటే పోలైంది 700 ఓట్లే. 700 ఓట్లు ఇప్పుడు ఫామ్ 20 కనుక అప్లోడ్ చేస్తే ఆ వెంకటాపురం అన్న గ్రామంలో పోలైన ఓట్లు 700 అని చెప్పేసి బూత్ ఏజెంట్ దగ్గర డేటా ఉంటే వీళ్ళ దగ్గర 850, 900 పోలైనట్టు వీళ్ళ దగ్గర ఉన్నదనుకోండి, దొరికిపోతారు. అది కాకుండా ఆ వెంకటాపురం అనే గ్రామంలో ఈ పోలైన 700 ఓట్లలో ఎవరెవరు ఏ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో అందరికీ చూచాయిగా అంచనా ఉంటుంది. సిటీలు అంటే కష్టం, కానీ పల్లెటూరులో అయితే ఖచ్చితంగా ఒక అంచనా ఉంటుంది. ఈ 700 ఓట్లలో వైసీపీకి 450, 500 రావాలా, టీడీపీకి 200 రావాలా, కాంగ్రెస్ ఒక 30, నోటాకు ఒక 5, ఇండిపెండెంట్ గా 1-6 వస్తాయి. అది వాళ్ళ అంచనా. కానీ ఈ ఫామ్ 20 అప్లోడ్ చేస్తే ఈ వెంకటాపురం అనే గ్రామంలో వైసీపీకి 5 ఓట్లు వచ్చినాయి, టీడీపీకి 700 ఓట్లు వచ్చినాయని ఉంటది. లేదా వైసీపీకి 5 ఓట్లు వచ్చినాయి, టీడీపీకి 500 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కి 200 ఓట్లు వచ్చినాయి ఉంటది. అప్పుడు ఈ వెంకటాపురం అనే ఊళ్ళలో అందరు ప్రజలు గగ్గోలు పెడతారు, ఇదేంది మేము ఓట్లు వేసింది వైసీపీకి అయితే ఇక్కడ టీడీపీకి కాంగ్రెస్ కి ఎట్లా పోయినాయని వెంకటాపురంలో ప్రశ్న. అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం బగ్గుమంటది. ఏ రోజైతే ఫామ్ 20 మీరు అప్లోడ్ చేసినారు ఆ రోజున కూటమికి బతుకు బస్ స్టాండ్ చెప్తారు. ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటారు? వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయాలా? ఎన్నికల కమిషన్ మీద మీరు ఇచ్చిన తీర్పు 26 ఏప్రిల్లో మీరు ఇచ్చిన తీర్పు చివరి పేరా ప్రకారము పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి తేడా ఉండకూడదు అనేది ఆ తీర్పులో చివరి పేరా. అది ఎప్పుడు మనము బేరీజ్ చేసుకుంటాము, ఎప్పుడు టాలీ చేసుకుంటాము? మీరు ఫామ్ 20 అప్లోడ్ చేస్తేనే. ఫామ్ 20 ఇప్పుడు మొత్తము 200 పోలింగ్ స్టేషన్లలో 1,80,000 పోలైన ఓట్లు ఉన్నాయి అని చెప్తున్నారు. నా దగ్గర పోలైంది 70%. మిగతా దగ్గర ఎక్కువ పోలైందేమో అని ప్రతి ఒక్క వాళ్ళు నా దగ్గర తక్కువ పోలయ్యి మిగతా దగ్గర ఎక్కువ పోలైందేమో అని వీళ్ళందరూ అనుకుంటా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఫామ్ 20 మీరు పెట్టారో అప్పుడు అర్థం అవుతుంది ప్రతి నియోజకవర్గం స్కాన్ అనమాట. సో అప్పుడు దొంగలు బయటపడిపోతారు. ఒకనొక 2 కీలకమైన నియోజకవర్గాలలో నేను చెప్తున్నాను ఎన్నికలు రద్దు అవుతాయి. టాప్ 2, టాప్ 3లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టాప్ 3 ఫేసెస్ లో 2 ఫేసెస్ ఎన్నికలు రద్దు అవుతాయి. అక్కడ ఏం జరిగిందంటే 1000 ఓట్లుంటే
చోట్ల 1200 ఉన్నాయి. ఓకే. అట్లా ఒక చోట 2 చోట్ల లేవు. 14-15 నుంచి 20 దాకా ఉన్నాయి ఒక్కొక్క నియోజకవర్గంలో. 16-15 పోలింగ్ స్టేషన్లలో మీకు 1000 ఓట్లు ఉంటే అక్కడ పోలైన ఓట్లు కౌంట్ చేసిన ఓట్లు 1200 ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ రెక్టిఫై చేసుకోవాలి. ఫామ్ 20 మీరు తయారు చేయాలంటే అక్కడ ఆ 200 ఓట్లు ఎక్కడైతే ఎక్స్ట్రా ఉన్నాయో. బట్ ఇలా మనకు మీరు చెప్పడానికి మేము వినడానికి ప్రస్తుతానికి బాగుంటుంది. బట్ ఆన్ రికార్డ్ ప్రూవ్ చేయాలన్నా లేదంటే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కోర్ట్స్ కావచ్చు ఇన్వాల్వ్ ఉన్నా, ఇది చాలా ప్రాసెస్ తో కూడుకున్న పని కదా. అప్పటికి గెలిచిన ఈ 5 ఏళ్ల కాలం కూడా ఇక్కడ విషయం ఏంటంటే మీరు ప్రాసెస్ చేయాలి కదా. మీరు మీరేమంటున్నారు, ఆధారాలు అడుగుతున్నారు. ఆధారాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయి. ఆధారాలు నువ్వు వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేయట్లేదు? నువ్వు 10 days లో అప్లోడ్ చేయాల్సిన ఫామ్ 20 3 నెలలైనా కానీ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు? అది నా ఆధారమే నువ్వు దాచిపెడుతున్నావు కదా. ఏ ఆధారం అయితే నేను దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఎన్నిక తప్పు అని నిరూపించాలో ఆ ఆధారాన్ని నువ్వు దాచిపెడుతున్నావు. దాన్ని వైసీపీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ చేసి ఎక్కడ నేను 2 days నుంచి చెప్తున్నా ఇలా చేయొచ్చు అని ఛానల్స్కి వెళ్ళి చెప్తున్నాను 2 days నుంచి. నేను 1 week బ్యాక్ చెప్పాను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయాలని. నాకు ఒక ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. ఏం మాట్లాడుతున్నావు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ దేని ఆధారంగా వేస్తావు అని అడిగారు. అప్పుడు చెప్పాను ఈ జడ్జిమెంట్ లో ఈ పారా ప్రకారం ఇది చెయ్యాలి, ఎన్నికల కమిషన్ ఇది చేయలేదు. ఫామ్ 20 అప్లోడ్ చేస్తేనే పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి మాకు తేడా తెలుస్తుంది. పోలైన ఓటు ఇప్పుడు మీరు మొత్తము 1,80,000 ఓట్లు 90% ఓటు పోలింగ్ అయింది అంటున్నారు. ఒక చోట 98% పోలింగ్ అయింది అంటున్నారు. అక్కడ మీరు ఏ పోలింగ్ స్టేషన్ లో ఎక్కడ ఓటు ఎంత అయిందో తెలిస్తే కానీ అది బయటకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట 70 అయింది, ఓటర్ లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎవరు వచ్చి ఓటిస్తారో అందరు టిక్ పెట్టుకుంటారు. అవన్నీ టోటల్ చేస్తే వాళ్ళ దగ్గర 70 ఉన్నాయి అని ఏమనుకుంటాడు, మిగతా చోట ఎక్కువ అయిందేమో అనుకుంటాడు. అట్లా ప్రతి ఒక్కటి అట్లా అనుకుంటాడు. అది నువ్వు ఫామ్ 20 అప్లోడ్ చేస్తేనే అరే ఏంటి నా దగ్గర ఇంతే ఉన్నది, నా దగ్గర ఇంత ఎక్కువ చూపిస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది? ఫామ్ 20 పబ్లిష్ చేస్తేనే తెలుస్తుంది. ఫామ్ 20 ఎందుకు పబ్లిష్ చేయట్లేదు? సో ఇట్లా ఈ విధంగా ఇది కంప్లైంట్ అవ్వకుండా అరే అవును కదా మాకు ఇది తట్టలేదు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎలా క్రాస్ వెరిఫై చేయాలి, రికన్సిలేషన్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చెప్పాను. ఇక వాళ్ళు దానికి వెళ్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ చేతుల్లో ఉంది. కాకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా సరే ఇక్కడ మెయిన్ షర్మిల గారి పిక్చర్ లోకి వస్తారు. షర్మిల గారు ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకం. ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అంటే ఇది ఎన్డీఏ అండదండలు లేకుండా ఏం జరగదు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రహాసనంగా చేసింది, ఎన్నికలు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఆమె ఎత్తుకుంటే గనక రాహుల్ గాంధీ గారికి బ్రహ్మాస్త్రం ఇచ్చిన అవుతారు. మేము గెలిచామా మేము ఓడిపోయామా సంగతి పక్క, పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు. బట్ పరోక్షంగా ఆమె కావాలనుకున్నది నెరవేరింది. అదే అంటున్నా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుందా లేకపోతే చంద్రబాబు నాయుడు మోడీ కోసం పనిచేస్తుందా అనేది కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది, పరోక్షంగా ఆమె అక్కడ అధికార మార్పు కోరుకున్నారు. కరెక్టే. మీ రాహుల్ గాంధీ గారు ఎవరితో పోరాడుతున్నారు? బీజేపీతో పోరాడుతున్నారు. మీరు మరి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఇంత అవకతవకలు చేసే అధికారంలోకి వస్తే మీరు రాహుల్ గాంధీ లైన్ తీసుకుంటారా, చంద్రబాబు నాయుడు లైన్ తీసుకుంటారా? ఆబ్వియస్లీ రాహుల్ తీసుకోవాలి. మరి ఏం చేస్తున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. రాహుల్ గాంధీ గారి చేతికి బ్రహ్మాస్త్రం అందించే అవకాశం ఉంది. షర్మిల గారు కనుక ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఫామ్ 20 అప్లోడ్ చేయాలి, మేము కూడా పోటీ చేశాం కాబట్టి మేము కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తాము. అభ్యర్థి వాళ్ళు కూడా అభ్యర్థులు పెట్టారు కదా, ఎక్కడెక్కడైతే మేము పోటీ చేశామో అక్కడక్కడ ఫామ్ 20 పబ్లిష్ చేయాలని మేము కూడా కోర్టుకు వెళ్తామని షర్మిల గారు అనొచ్చు. ఇండిపెండెంట్ అభ్యర్థులు చేయొచ్చు ఆ పని, బిఎస్పీ చేయొచ్చు, కమ్యూనిస్టులు చేయొచ్చు, వీళ్ళందరూ చేయొచ్చు. ఓకే, రైట్ సార్. కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు గవర్నమెంట్ పథకాలన్నీ కూడా సాఫీగా ఇచ్చేస్తూ ఉన్నాము, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా పింఛన్స్ అవ్వచ్చు, ఇతరత్ర అనేక రేషన్ కి సంబంధించిన అనేక సరఫరా ఎక్కడ నిలిచిపోకుండా చేస్తున్నాము అని చెప్తున్నారు. సో ఈ ప్రాసెస్ లో ఎక్కడ వాలంటీర్లు అనేది తగలలేదు. ఇకపై వాళ్ళ అవసరం లేకుండానే ముందుకెళ్లే అవకాశం కూడా కనిపించేలా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారు, మీ శాలరీ 5,000 నుంచి 10,000 చేస్తా అన్నాడు. వాళ్ళు నమ్మారు. వాళ్ళకి ఇప్పుడు అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు. ఇప్పుడు జన్మభూమి 2.0 తీసుకొస్తారు, 2.0 ఏదో చెప్తున్నారు ఆయన. ఆ జన్మభూమి వాళ్ళకి ఈ వాలంటీర్ వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పొచ్చు. నంబర్ 1.
పెన్షన్ కూడా ఇంటికి వచ్చే పెన్షన్ నాకు తెలిసి ఇప్పుడు రావట్లేదు. కొన్ని చోట్ల అయితే వీళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారు, కొంతమంది సెక్రటరియట్ సిబ్బంది వచ్చిస్తున్నారు. పెన్షన్లు కూడా దాదాపు 67,000 నుంచి 75,000 వరకు కట్ అయిపోయినాయి 3 నెలల్లోనే. అనర్హులని కటింగ్స్ మొదలైనవి. బాబు గారు ఏమో 4,000 యాజ్ యూజువల్ ఇస్తూ ఉన్నారు, ఆయన 1,000 పెంచడానికి 5 ఏళ్ల కాలం తీసుకున్నారు కదా జగన్ గారు. మరి అంతకుముందు ప్రీవియస్ టైం చంద్రబాబు నాయుడు గారు 2 నెలల ముందు ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్నారు, కాదని అంటలేదు. ఈయన డైరెక్ట్ గా పెంచేశారు. కానీ దాంట్లో అనర్హులనే ఒక కోత పడుతుంది. మీకు ఇవ్వాల్సిన 10-12 స్కీమ్స్లలో ఒకటి మాత్రం అప్లై చేశారు. ఇప్పుడు అమ్మ ఒడి ఉంది, అమ్మ ఒడి లేదు, రైతు భరోసా లేదు, ఆటో వాళ్ళకి నిన్న ఎవరో ఒక ఆటో డ్రైవర్ పెడుతున్నారు, వాళ్ళకి ఏదో గ్రీన్ ట్యాక్స్ ఏదో ఉంటుందంట, అది 1000 రూపాయలు పెంచేసాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ నచ్చకనే జగన్ ని గద్దె దింపారు ఏపీ ప్రజలు అని చెప్పి ఏపీ ప్రజలు గద్దె దింపలేదు. హోంమంత్రి పదే మాట్లాడుతుంది ఈ స్కీమ్స్ అన్ని ప్రజలకు నచ్చకనే 11 మ్యాండేట్ ఇచ్చారు అని చెప్పి. 11 మ్యాండేట్ కాదు, 110 మ్యాండేట్. అది ఆ 0 ఏమో మీరు కొట్టేసేసి ఈమెయిల్ ద్వారా మీరు వచ్చి చెప్తున్నారు. ఫామ్ నెంబర్ 20 అప్లోడ్ చేసి మాట్లాడండి. ఫామ్ నెంబర్ 20 అప్లోడ్ చేస్తే ఏమవుతుంది?